అందరికీ నమస్కారం. నారాయణ నారాయణ ఈ నామాన్ని తలుచుకోగానే మన మనసులో మెదిలే రూపం దేవర్షి నారదుడు. సంసార మోహాలకు అతీతుడైన నిత్య బ్రహ్మచారి. కానీ అలాంటి నారద మహర్షి ఒకానొక సమయంలో పక్కా గృహిణిగా ఒక రాజుకు భార్యగా మారి ఏకంగా 60 మంది పిల్లలకు జన్మనిచ్చాడని మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు అసలైన మాయ ఏమిటో తెలుసుకోవాలనే చిన్న కుతూహలమే నారదుడిని స్త్రీగా మార్చింది. అసలు విష్ణుమాయ అంటే ఏమిటి? నారదుడు స్త్రీగా మారి అనుభవించిన శోకం ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో దేవీ భాగవతం మరియు పద్మ పురాణాల్లో వర్ణించిన ఈ అత్యంత ఆసక్తికరమైన ఘట్టాన్ని సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు నారద మహర్షి వీణ వాయిస్తూ వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీ సమేతుడై ఉన్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి ఒక సందేహాన్ని వ్యక్తపరిచాడు. స్వామి, ఈ విశ్వంలో దేవతలు, దానవులు, మానవులు అందరూ నీ విష్ణుమాయ అని పదే పదే అంటుంటారు. అసలు ఆ మాయ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? నాకు దాన్ని ప్రత్యక్షంగా చూపించండి అని వేడుకున్నాడు. విష్ణుమూర్తి ముసిముసి నవ్వులు నవ్వుతూ, నారద, నా మాయ చాలా గహనమైనది. ఎంతటి జ్ఞానులైనా దాన్ని తట్టుకోవటం కష్టం. దాని గురించి తెలుసుకోవాలనే కోరిక నీకు వద్దు అని వారించాడు. కానీ నారదుడు పట్టుబట్టాడు. తన తపోబలం ముందు మాయ పనిచేయదని భావించాడు. దాంతో విష్ణుమూర్తి, సరే నారద, నీ కోరిక నెరవేరుస్తాను, నా వెంటరా అని భూలోకానికి బయలుదేరాడు. విష్ణుమూర్తి నారదుడిని ఒక ప్రశాంతమైన సుందరమైన అడవిలో ఉన్న ఒక దివ్య సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళాడు. నారద, నా మాయను నీకు చూపించే ముందు నువ్వు ఈ సరస్సులో స్నానం చేసిరా అన్నాడు. నారదుడు భగవంతుని మాట శిరసావహించి తన చేతిలో ఉన్న వీణను, కమండలాన్ని ఒడ్డున పెట్టి సరస్సు నీటిలోకి దిగాడు. ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ నీటిలో ఒక మునక వేశాడు. అంతే, మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. నీటిలో నుంచి బయటకు వచ్చినది ముని రూపంలో ఉన్న నారదుడు కాదు, నవ యవ్వనంలో ఉన్న ఒక అత్యంత సుందరమైన స్త్రీ. చిత్రం ఏమిటంటే, నీటిలో మునిగి లేచేసరికి ఆమెకు తాను నారదుడిని అనే విషయమే మర్చిపోయింది. తన పూర్వజ్ఞానం, తపస్సు, విష్ణుమూర్తి అంతా తుడిచిపెట్టుకుపోయాయి. సరస్సు ఒడ్డున నిలబడి ఉన్న ఆ సుందరిని చూసి ఆ మార్గంలో రథంపై వస్తున్న తాళధ్వజుడు అనే రాజు ఆశ్చర్యపోయాడు. ఆమె అందానికి ముగ్ధుడై తన రాజ్యానికి తీసుకువెళ్ళి వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఆమెకు సౌభాగ్య సుందరి అని పేరు పెట్టాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు రాణిగా మారి భర్తపై అమితమైన ప్రేమను పెంచుకుంది. రాజభోగాల్లో సంసార సాగరంలో మునిగిపోయింది. కొన్నాళ్లకు వారికి ఒకరి తర్వాత ఒకరుగా ఏకంగా 60 మంది కుమారులు జన్మించారు. రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సౌభాగ్య సుందరి తన పిల్లలను ప్రాణంగా చూసుకుంది. వారందరికీ వివాహాలు జరిగాయి. మనవళ్ళు కూడా పుట్టారు. ఆ బంధాల మధ్య నారదుడు సంసార చక్రంలో పూర్తిగా బందీ అయిపోయాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నాళ్లకు తాళధ్వజ రాజుపై పొరుగు రాజ్యపు రాజు దండయాత్ర చేశాడు. ఆ భయంకరమైన యుద్ధంలో తాళధ్వజుడి 60 మంది కుమారులు శత్రువులతో విరోచితంగా పోరాడి ఒక్కొక్కరుగా రణరంగంలో మరణించారు. ఆ వార్త విన్న సౌభాగ్య సుందరి గుండె పగిలిపోయింది. యుద్ధరంగానికి పరిగెత్తుకెళ్ళి తన 60 మంది కొడుకుల శవాలను చూసి మూర్ఛపోయింది. అయ్యో, నా కన్నబిడ్డలారా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారు అంటూ ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతం. కామాన్ని, మోహాన్ని జయించానని విర్రవీగిన దేవర్షి నారదుడు ఇప్పుడు ఒక తల్లిగా మారి సృష్టిలోనే అత్యంత భయంకరమైన పుత్రశోకాన్ని అనుభవిస్తున్నాడు. ఆ శోక సముద్రంలో మునిగి ఉన్న
సౌభాగ్య సుందరి దగ్గరకు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. అమ్మా, గతించిన వారి కోసం ఏడవటం వలన ప్రయోజనం లేదు. మరణించిన నీ కుమారుల ఆత్మశాంతి కోసం ముందుగా ఆ పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి పితృతర్పణం విడువు అని చెప్పాడు. ఆ మాటలు విని సౌభాగ్య సుందరి దుఃఖిస్తూనే ఆ సరస్సు నీటిలోకి దిగి మునక వేసింది. మరుక్షణం విష్ణుమాయ తొలగిపోయింది. నీటి నుంచి బయటకు వచ్చింది ఒక రాణి కాదు, జటాజూటాలతో వీణ పట్టుకొని ఉన్న నారద మహర్షి. ఒడ్డున విష్ణుమూర్తి మందహాసంతో నిలబడి ఉన్నాడు. నారదా, నీ భర్త ఎక్కడా? నీ 60 మంది కుమారులు ఎక్కడా? ఆ దుఃఖం ఏమయ్యింది అని అడిగాడు. అప్పుడు నారదుడికి జ్ఞానోదయం అయ్యింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తాను ఒక స్త్రీగా మారిపోవటం, పెళ్లి జరగటం, 60 మంది పిల్లలు పుట్టడం, వారి మరణం, ఇదంతా భగవంతుని మాయ అని గ్రహించాడు. భగవంతుని పాదాలపై పడి తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి జన్మించిన ఆ 60 మంది కుమారుల పేర్లే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న తెలుగు సంవత్సరాల పేర్లు. భగవంతుని మాయ ఎంత బలమైనదో, సంసార మోహాలు ఎంత తాత్కాలికమైనవో తెలియజెప్పే దివ్యమైన ఘట్టం ఇది. నారదుడికి జన్మించిన ఆ 60 మంది కుమారుల పేర్లనే మన తెలుగు సంవత్సరాలకు ఎందుకు పెట్టారో పురాణాలలో ఒక విశిష్టమైన కథనం ఉంది. నారదుడు సౌభాగ్య సుందరిగా ఉన్నప్పుడు జన్మించిన 60 మంది కుమారులు ఒక భయంకరమైన యుద్ధంలో మరణిస్తారు. విష్ణుమాయ తొలగిపోయి తిరిగి నారద మహర్షిగా మారిన తర్వాత ఆయన తీవ్రమైన దుఃఖంతో భగవంతుడిని ఇలా అడుగుతాడు. స్వామి, నీ మాయ వల్ల నేను స్త్రీగా మారి సంసారంలో పడ్డాను. నా కళ్ళ ముందే నా 60 మంది పిల్లలు చనిపోయారు. ఒక తల్లిగా నేను అనుభవించిన ఆ అమితమైన దుఃఖం, మమకారం, ఆ పిల్లల జ్ఞాపకాలు నన్ను వదిలిపోవు కదా. వారి ఉనికి ఈ లోకంలో శాశ్వతంగా ఎలా నిలిచిపోతుంది? అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ నారదుడికి ఒక దివ్యమైన వరాన్ని ప్రసాదిస్తాడు. నారదా, నీ కుమారులు కేవలం నీ మోహం వల్ల పుట్టినవారు కారు, నా దివ్య మాయ ప్రభావం చేత జన్మించినవారు. కాబట్టి ఈ సృష్టి ఉన్నంతకాలం నీ 60 మంది కుమారుల పేర్లు కాలచక్రంలో నిలిచిపోతాయి. మానవులు జరుపుకునే ప్రతి యుగాది కాలగణనలో ఈ 60 పేర్లే సంవత్సరాలుగా చక్రభ్రమణం చేస్తాయి అని వరాన్ని ప్రసాదిస్తాడు. కాలం అనేది దైవ స్వరూపమని, దానికి అంతం లేదని తెలియజేయటానికే విష్ణుమూర్తి ఈ 60 మంది కుమారుల పేర్లను కాలచక్రంగా మార్చాడు. చూశారుగా, మన పంచాంగంలో ఉండే 60 సంవత్సరాల వెనుక ఉన్న అసలైన పౌరాణిక రహస్యాన్ని. కాలం అనేది భగవంతుని స్వరూపమని, అహంకారం ఎంతటి వారినైనా పతనం చేస్తుందని నారదుని కథ మనకు నేర్పుతుంది. ఈ అద్భుతమైన పౌరాణిక రహస్యం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.